అసంతుష్టి చందమామ కథ. పూర్వం వింధ్యపర్వత ప్రాంతంలో గంధర్వులు నివాసం చేసే కాలంలో కందర్పకం అనే చిన్న దేశాన్ని కూలయుడు అనే రాజు పాలించేవాడు. అతనికి పశు సంపద, భూ సంపద కుల్లగా ఉండేది. కూలయుడు ఒకనాడు వేటకు వెళ్ళి ఒక కోనలో వేటాడుతూ ఉండగా ఒక గుట్ట మీద ఒక అద్భుత సౌందర్యవతి కనిపించింది. అతను ఆమెను చూస్తూనే మోహించి చెయ్యెత్తి ఆమెను కొండ దిగి రమ్మని పిలిచాడు. ఆమె రానన్నట్లు చెయ్యి ఊపి గుట్ట దిగి వెళ్ళిపోసాగింది. కూలేడు అతివేగంగా గుట్ట ఎక్కి అవతల పక్కకు పోయి అంతటా కలిగి చూశాడు. కానీ ఆమె జాడలేదు. ఆమెను ఎలాగైనా ఒప్పించి తనకు భార్యగా చేసుకోవాలని కూలేయుడికి బలమైన కోరిక కలిగింది. అతను మర్నాడు అదే కోనకు వెళ్ళాడు. ఆమె మళ్ళీ కనిపించింది. కానీ అతను సమీపించే లోపల ఎటో వెళ్ళిపోయింది. ఆమె గంధర్వ స్త్రీ అయి ఉంటుందని, ఆమె ఎలాంటి నిబంధనలు పెట్టినా ఒప్పుకుని ఆమెను పెళ్లాడాలని కూలేయుడు నిశ్చయించుకుని మూడో నాడు అదే ప్రాంతానికి వెళ్ళాడు. ఆమె కనబడింది. అతను ఆమెను సమీపించాడు. ఈసారి ఆమె వెళ్ళిపోక అతను సమీపించగానే, నా పేరు మలయవతి, రోజు ఇలా నా వెంట ఎందుకు పడుతున్నావు అని అడిగింది. నిన్ను పెళ్లాడకపోతే నా జన్మ నిరర్ధకమనిపిస్తున్నది. నా వెంట మా ఇంటికి వచ్చి నాకు భార్యగా ఉండు అన్నాడు కువలయుడు. సరే అన్నది మలయవతి. కువలయుడు సంతోషంగా ఆమెను తన ఇంటికి తెచ్చి వివాహం చేసుకుని ఆమెతో కాపురం చేయసాగాడు. మలయతు వచ్చిన తర్వాత అతని పశుగణాలు రెట్టింపయ్యాయి. భూములు రెట్టింపు పంట ఇచ్చాయి. కూలయుడు చాలా సంతోషించాడు. అతను ఎవరేది అడిగినా ఇచ్చేవాడు. ఎంత దానం చేసినా అతన్ని ప్రజలు ఏమంతం ఇచ్చేవారు కారు. ఈ దానాలు ఆయనకో లెక్క. ఇంతకు నూరింతలు అవతల నుంచి వస్తూనే ఉంటుంది. దేవతను పెళ్లాడాడుగా అనేవారు. కొన్ని సంవత్సరాలు గడిచింది. కూలడికి జీవితం మీద కొంత యావగింపు, అసంతృప్తి కలగసాగింది. తాను మహాసంపన్నుడు. చుట్టుపక్కల రాజులు అతన్ని చూసి అసూయపడుతున్నారు. కానీ ఇదంతా పాతకదైపోయింది. మలయవతి ఇప్పటికీ అద్భుత సౌందర్యవతిగానే ఉన్నది. కానీ ఆమె ఇప్పుడు దేవత కాదు, మామూలు స్త్రీయే. కూలేడు ఇలా అనుకుంటూ తన పొలాల వెంబడి నడుస్తూ ఉండగా అతనికి రథం చప్పుడు వినిపించింది. అతను తల ఎత్తి చూసేసరికి కొద్ది దూరాన రథంలో కూర్చుని వెళ్తూ ఒక అతిలోక సౌందర్యవతి కనిపించింది. ఆమెను చూడగానే అతనికి, ఆహా, నేను మలయవతిని పెళ్లాడకుండా ఈమెను పెళ్లాడి ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. అతను చప్పట్లు కొట్టాడు. కానీ ఆమె తల తిప్పి చూడలేదు. ఆమెను అలా పోనివ్వడం ఇష్టం లేక అతను ఆ రథం వెనుకగా పరిగెత్తసాగాడు. కొండదారులు ఎగుడు దిగుడుగా ఉన్నాయి. అయినా కూలేయుడు ప్రయాసపడుతూ రథాన్ని వెంబడించి పరిగెత్తుతూనే ఉన్నాడు. చాలా దూరం వెళ్ళి రథం ఆగింది. రథంలో నుంచి ఆ సుందరి దిగింది. కూలేయుడు ఆమెను చూసి నిర్ఘాంతపోయాడు. ఆమె మలయవతే. మలయవతి, నువ్వేనా? నువ్వు అవునా కాదా అని చూడడానికి ఇంత దూరం నీ వెంట వచ్చాను. ఎక్కడికి పోతున్నావు? ఇంటికి పోదాం పదా అన్నాడు కూలయుడు. పోదాం, నువ్వు కూడా రథంలోకి రా అన్నది మలయవతి. ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చారు. ఇది జరిగినది మొదలు కూలయుడి అసంతుష్టి పెరిగింది. ఒకనాడతను ఇంటికి వచ్చేసరికి మలయవతి ఇంట్లో లేదు. ఆమె తన వారి వద్దకు తిరిగి వెళ్ళిపోయిందని సేవకులు చెప్పారు. ఆమె వెళ్ళిపోయాక పొలాల పంటలు పడిపోయాయి. పశువుల సంఖ్య క్షీణించసాగింది. నాకిక మంచి రోజులు లేవు, నన్నేదో భూతం పీడిస్తున్నది అనుకున్నాడు కూలయుడు. ఆ భూతం కనిపిస్తే దాన్ని హతమార్చడానికి నిశ్చయించుకున్నాడు. కూలయుడు ఆ భూతం కోసం రాత్రిళ్లు తారాడసాగాడు. ఒకనాడది అతని కంటపడింది. కూలయుడు దాన్ని తరిమి పట్టుకుని దానితో ఘర్షణ పడి పడదోసి మీద ఎక్కి దాన్ని చంపడానికి కత్తెత్తాడు. అంతలోనే మబ్బుల చాటు నుంచి చంద్రుడి యువతలకు వచ్చాడు. వెన్నెలలో భూతం మొహం చూసి కూలయుడు కొయ్యబారిపోయాడు. ఆ భూతం ముఖం తన ముఖమే. కూలయుడు కత్తిని దూరంగా పారేసి ఆ భూతాన్ని అక్కడే వదిలి ఇంటికి తిరిగి వచ్చాడు. మలయవతి తలుపు తెరిచింది. కూలయుడు ఆనందంతో, మలయవతి, తిరిగి వచ్చావా అన్నాడు. అవును, నువ్వు నీలోని అసంతుష్టిని నిర్మూలించావు. ఇక మనం సుఖంగా జీవించగలం అన్నది మలయవతి. ఆమె అన్నమాట నిజమే అయ్యింది. అటు తరువాత కూలయుడు అసంతృప్తి, అశాంతి అన్నది ఎరగకుండా మలయవతితో సుఖంగా కాపురం చేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.